హాయ్ ఫ్రెండ్స్. వార్ టూ టీజర్ అయితే జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకి వచ్చేసిందనమాట. ఈ టీజర్ చూడగానే ఒక్కటే మాట, మళ్ళీ మోసపోయాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. మీరు ఫ్యాన్స్ ఎంత తిట్టుకున్నా, ఎన్ని బ్యాడ్ కమెంట్ పెట్టినా, ఇది మాత్రం సత్యం, అక్షర సత్యం. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే అంటే జూనియర్ ఎలివేషన్ షాట్స్ ఉండాలి, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ చూస్తేనేమో మొత్తం హృతిక్ రోషన్ని హైలైట్గా చూపెట్టారు. సో ఇందులో క్లియర్గా అర్థమవుతుంది జూనియర్ ఎన్టీఆర్ని సౌత్ ఇండియన్ ఫ్యాన్ బేస్ని వాడుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇందులో పెట్టుకున్నారు. మేము ఆల్రెడీ చూసాం ప్రభాస్తో ఏం చేశారు ఆదిపురుషులో అని, గుర్తుందా? తెలుగు హీరోని తీసుకుని ఎలివేషన్ సీన్స్ లేకుండా వీక్ క్యారెక్టర్ లాగా చూపించి ఆఖరికి ప్రభాస్ వాయిస్ని కూడా సరిగ్గా డబ్బింగ్ కూడా చేయలేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆయన త్రిబుల్ తర్వాత వరల్డ్ వైడ్ రేంజ్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. కానీ వాటు టీజర్ చూస్తే హృతిక్ రోషన్ ఎలివేషన్ షాట్సే గొప్పగా ఉన్నాయి. ఎన్టీఆర్ మాత్రం ఒక డార్క్ షాడోలో బిల్డప్ లేకుండా చూపెట్టారు. మనకి మల్టీ స్టారర్ మూవీ అనే ఆనందంలో ఉన్నాం, కానీ ఇది మల్టీ స్టారర్ మూవీ కాదు. ఇది ఒకే ఒక్క హీరో హృతిక్ రోషన్ కోసం ప్లాన్ చేసిన మూవీ. మన హృతిక్ రోషన్దే ఇది మూవీ. సో జూనియర్ ఎన్టీఆర్ని బ్రాండింగ్ కోసం తప్ప, సౌత్ ఇండియన్స్ని ఆకర్షించడానికి వాడుకున్నారే తప్ప జూనియర్ ఎన్టీఆర్కి అయితే ఎలాంటి ప్లస్ అవ్వదు. సో అతనికి ఉన్న ఫ్యాన్ బేస్కి, క్రేజ్కి త్రిబుల్ తర్వాత ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ రావాలి. కానీ వార్ టూ టీజర్ చూస్తే ఎన్టీఆర్ ఫ్యాన్గా నేను నిరుత్సాహం పొందాను, నిజంగా చెప్తున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిట్టుకున్నా పర్వాలేదు, ఇది నాకు వార్ టూ డైరెక్షన్, విజువల్స్ ఏం బాగలేదు, నాకు నచ్చలేదు. అసలు రెగ్యులర్ మూవీ అనిపించేసింది. ఇది అసలు కొత్త మూవీ, కొత్తలాగా అనిపించలేదు. ఈ టీజర్ చూసాక ఒక్క విషయం అర్థమవుతుంది, మన ఎన్టీఆర్ లాంటి యాక్టర్కి మల్టీ స్టారర్ అవసరం లేదు. ఒకే ఒక్క మూవీ బట్ ఫుల్ ఎలివేషన్, ఫుల్ స్క్రిప్ట్ కంట్రోల్తో ఉండే ఫిల్మ్ కావాలి. వాటిలో టీజర్లో అయితే చూడలేదు ఎన్టీఆర్ మార్క్, ఎన్టీఆర్ ఇంకొకసారి బాలీవుడ్ తన అసలు స్వభావం అయితే చూపించేసింది. ఎన్టీఆర్ గారు మీ అభిమానిగానే చెప్పాలనుకుంటున్న ఇలాంటి మల్టీ స్టారర్ ఇంబ్యాలెన్స్ రోల్కి ఒక్కటి కూడా యాక్సెప్ట్ చేయకండి. మీరు డిజర్వ్ చేసే లెవెల్స్కి స్క్రిప్ట్స్ రావాలి. యాజ్ ఎ ఫ్యాన్స్ మన సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది, కానీ బ్లైండ్ సపోర్ట్ కాదు. రైట్ కాస్కి రైట్ సపోర్ట్ ఉండాలి. సో ఫ్యాన్స్, మీకు ఈ టీజర్ చూసిన తర్వాత ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? చూసి కింద కమెంట్ చేయండి. ఫ్యాన్స్ తిట్టుకోవద్దండి, ఈ వార్ టూలో టీజర్ ఏమంతా బాగలేదు. ఇది ఎన్టీఆర్ ఒప్పుకోకపోయింటే బాగుండు. విలన్ క్యారెక్టర్ అయినా లైక్ ఎలివేషన్స్ బాగుండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. కానీ హృతిక్ రోషన్కి ఉంది, ఎన్టీఆర్కి లేదు. బాయ్.